6,000 మంది ట్రైన్డ్ చేసి లైసెన్స్డ్ సర్వేయర్ని ఈ ప్రభుత్వం నియమించి అదే రకంగా ప్రభుత్వ పక్షాన కూడా 1000 మందికి తగ్గకుండా సర్వేయర్ని ఇంక్రీజ్ చేసి శాశ్వత పరిష్కారం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా వారి భూమిని సర్వే చేయించి దాన్ని మ్యాప్ని అప్లోడ్ చేసే ఆథరైజ్డ్ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో రాబోయే రోజుల్లో భూదారులాగా కూడా ప్రతి ఖాతాకి ఒక నెంబర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ భూదారికి సంబంధించిన దాంట్లో వారికి సంబంధించిన ఆధార్కి ఒక మనిషికి ఐడెంటిటీ ఎట్లుంటుందో రైతుకి వారి ఖాతాకు సంబంధించిన భూమిని కూడా భూదారులాగా ఆధార్ అంటే మీ నెంబర్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ భూదారులో కూడా మీ నెంబర్ కొడితే వారికి ఉన్న భూముల వివరాలన్నీ వస్తాయి. గతంలో ఆ చట్టంలో అంతా సీక్రెటే, ధరణిలో కబ్జా కాలం అంతా కూడా సీక్రెటే. కానీ ఈ చట్టం ప్రతి వ్యక్తికి విజువల్ ఉండే విధంగా ఈ చట్టంలోనే పేర్కొబడ్డాం. సుమారు ఇటువంటి ఒక 38-40 అంశాలు. పార్ట్ బిలో ఇంకొక ఉదాహరణ, పార్ట్ బికు సంబంధించిన దాంట్లో సుమారు 18 లక్షల ఎకరాలు పార్ట్ బిలో పెట్టడం జరిగింది. ఈ పార్ట్ బిని కూడా ఈ భూభారత చట్టంలో తప్పకుండా పరిష్కరిస్తాం. యాక్ట్ తీసుకొచ్చాం, యాక్ట్తో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేశాం. అయినా కూడా ప్రజలకి ఎక్కడా ఇబ్బంది పడొద్దని ఆనాడు ధరణిని తీసుకొచ్చేటప్పుడు సుమారు 100 నుంచి 110 రోజులు రిజిస్ట్రేషన్సే ఆగిపోయాయి. అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కావద్దు అని ఈ భూభారతిని మోడల్గా పైలట్ ప్రాజెక్టు కింద ఈ రాష్ట్రంలో 4 ప్రాంతాల్లోని 4 జిల్లాలు తీసుకొని ఆ జిల్లాల్లో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా 4 మండలాలు తీసుకొని వాటికి సంబంధించిన ప్రతి గ్రామానికి ఆనాడు ధరణిలో సమస్య వస్తే వీళ్ళు చెప్పులు అరిగిందాకా ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఈ చట్టంలో మంత్రి గారు ఇప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేరు, ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అప్పిలేట్ లేదు, జేసీ లేదు, కలెక్టర్ కూడా లేరు. రైట్, మీరు వాళ్ళ భూభారతి చట్టం తెచ్చారు, అనేక మార్పులు తెచ్చారు. కానీ మేజర్గా ఏం చెప్తున్నది గత బీఆర్ఎస్ సర్కార్, ఏం చెప్తున్నది, ఇప్పుడు ఏం చెప్తున్నది? మళ్ళీ అవినీతిని పెంచి పోషించబోతున్నారు, భూభారతి చట్టంతో కరప్షన్ పెరిగిపోతుందన్నారు. పచ్చకామెరలు ఉన్నోడికి దేశమంతా పచ్చగుంటదని అవినీతి మయంలో కూరుకుపోయిన ఆ ప్రభుత్వంలో వారి ఆలోచన తీరు అలా ఉంది. ఇంట్లోకి ఎలిక దూరిందని ఇంటికి నొప్పి పెట్టే సంస్కృతి ఉంది ఆ ప్రభుత్వానికి. ఇంట్లోకి ఎలిక దూరితే బోను పెట్టి ఎలికను పట్టుకుంటాము తప్ప ఇంటికి నొప్పి పెడతామా? అలాంటి పరిస్థితి. విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి ఒక పెన్నుపోటుతో ఆ వ్యవస్థనే డిమాలిషన్ చేసిన మహానుభావులు. ధరణిని ప్రజలకు సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగార్థం, భూములున్న ఆసాములకు భరోసా కల్పించాల్సిన చట్టాన్ని వారి స్వార్థం కోసం 4 వ్యక్తులు 4 గోడల మధ్యన రచించిందే ఆనాటి ధరణి. ఈ భూభారతి రాష్ట్రంలో ఉండే ప్రజలందరి అభిప్రాయాలను సేకరించి ఈ భూభారతిని ఈనాడు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఏదైతే ఇందాక నేను చెప్పిన పైలట్ మోడల్ ప్రాజెక్టుతో పాటు ఏ రైతన్నా కూడా ఆఫీసుల చుట్టూ రాకుండా రెవెన్యూ అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి పై వారి సమస్యలని ₹1 అంటే ₹1. గతంలో ₹1000 ఉండేది ఆ మాడ్యూల్స్ అప్లై చేయాలంటే. ఇప్పుడు అటువంటిది కూడా లేదు. మాన్యువల్ కాపీ ఇస్తే దాన్ని తప్పకుండా వారి గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చాం.